అందరికీ నమస్కారం. మొన్న ఒక వారం క్రిందట ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనమండలిలో జరిగిన సభలో గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రివర్యులు శ్రీ సత్యకుమార్ యాదవ్ గారు గత ప్రభుత్వ పాలన గురించి మాట్లాడుతూ వారి యొక్క పనితీరును వివరించే క్రమంలో ఒక సామెతను వాడినారు. అదేంటంటే 100 ఎలుకలు తిన్న పిల్లి హజ్ యాత్రకు వెళ్ళిందట. అంటే పాపాలు చేసిన వారు వాటి పరిహారం కోసం, అంటే పాప పరిహారం కోసం పుణ్యక్షేత్రాలకు వెళ్ళారట అనేది దాని యొక్క పరమార్థం. ఇందులో తప్పు ఎక్కడుందో మాకు ఇంతవరకు అర్థం కావడం లేదు. సామెతలు చాలా ఉంటాయి, రకరకాలుగా ఉంటాయి. వాటిని సందర్భానుసారం మనం వాడుకుంటూ ఉంటాం. ఇక్కడ తెలుగులో ఈ రకమైనటువంటి ఇంకొక సామెత ఉంది. అదేంటంటే, చేసిన పాపాలు గోసిలో పెట్టుకొని కాశీకి పోయినా కడతేరవు నాయన అని మన పెద్దలు అంటూ ఉంటారు. అది ఒక సందర్భం, ఒక సందర్భాన్ని బట్టి అంటారు. తెలుగువారిగా మనం అందరము ఇలాంటివి వాడుకుంటూ ఉంటాం. ఇక్కడ ఈ సామెత యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? పాపాలు చేయకూడదు. ఒకవేళ పాపాలు చేసి మీరు ఏ పుణ్యక్షేత్రాలకు పోయినా ఆ పాపాలు పోవు అనేది వీటి యొక్క పరమార్థం. దీన్ని ప్రతిపక్ష పార్టీల వాళ్ళు ప్రత్యేకించి ఒక మతాన్ని ఇందులోకి తీసుకొచ్చి ఆ మతానికి ఏదో అవమానం జరిగిపోయింది అని గగ్గోలు పెట్టి, రాష్ట్రంలో అసలు సమస్యలే లేవు, ఇదే ఒక అతిపెద్ద సమస్య అన్నట్టు సభ జరగకుండా ఆటంకం కలిగించి నానా రభస చేయడం సమంజసం కాదనేది నా ఉద్దేశం. అక్కడ వృధా అయిన సమయాన్ని ఒక మతానికి ఆపాదించి ఆ మతం వల్లనే ఇదంతా జరిగింది అని ప్రజలు అనుకునే విధంగా, అని ఆలోచించే విధంగా క్రియేట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది మీరే చెప్పాలి. యాజ్ ఏ ముస్లిం, ఒక ముస్లింగా నాకు తెలిసి మీరు అనుకుంటున్నట్టు మా ఎవ్వరి మనోభావాలు దెబ్బతిన్నట్టు మాకైతే ఎక్కడ అనిపించిన దాఖలాలు లేవు, అనిపించడం లేదు. మరి మీ మనోభావాలు ఏమైనా దెబ్బతిన్నట్టయితే మీరు డైరెక్ట్గా చెప్పండి, మా మనోభావాలు దెబ్బతిన్నాయండి మీరు చెప్పండి. అంతేగాని మీ రాజకీయ స్వలాభం కోసం, మీ ఉనికిని కాపాడుకోవడం కోసం మతాలను ఎందుకండి ఇటాటి వాటిల్లో లాగుతారు మీరు? మంత్రి గారు ఏం అడిగినారు మిమ్మల్ని? మీరు చేసిన పనుల గురించి అడిగినారు. దానికి మీ దగ్గర సమాధానం ఏమన్నా ఉంటే చెప్పండి. మీ దగ్గర సమాధానం లేకపోయి, మీరు చెప్పలేకపోయి దాన్ని డైవర్ట్ చేయడానికి దేన్నైనా వాడేస్తారా? ఏమైనా చేస్తారా? అదేంటండి ఇది? మీరు చట్టసభల్లో అమ్మనాభూతులు తిడితే ఏం పర్వాలేదు, ఎదుటి వారి వ్యక్తిగత విషయాల గురించి, వారి యొక్క కుటుంబ వ్యక్తుల యొక్క వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడితే ఏం కాదు. కానీ చదువుకున్న వ్యక్తి, ఒక విజ్ఞత కలిగిన వ్యక్తి, ఒక అనుభవజ్ఞుడు, ఒక యాంబిషన్, ఒక గోల్ ఉన్న వ్యక్తి ఏదో మాట వరుసకు ఒక సామెతను వాడితే దాన్ని అంత దుమారం రేపి నానా రభస చేయడం ఇది సమంజసమా? కరెక్టా? ప్రజలారా మీరైనా ఆలోచించండి. అయినా నాకు తెలియక అడుగుతున్నా, మిమ్మల్ని మేము ఓట్లేసి గెలిపించి రాచమర్యాదలతో సకల సౌకర్యాలు కల్పించి చట్టసభలకు పంపించింది దేనికోసం అనుకుంటున్నారు? మా బ్రతుకుల్ని మారుస్తారని, మా బిడ్డల భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తారని, మా ఊరిని, మా రాష్ట్రాన్ని బాగుపరుస్తారని. కానీ ఇలాంటి పనులతో సమయాన్ని వృధా చేస్తూ సభలను అవమానించడము, ప్రజల్లో ఒక రకమైన ఫీలింగ్ తీసుకురావడానికైతే కాదండి. నిజంగా ఇది మంచిది కాదు. సమయం యొక్క విలువ చట్టసభల్లో బాగా తెలిసి వస్తూ ఉంటుంది. ఒక్కొక్కరికి కేవలం మాట్లాడడానికి 1 నిమిషాల వ్యవధి మాత్రమే ఇస్తారు, గంటలు ఏమి ఇవ్వరు. అక్కడ తమ ప్రాంతాల యొక్క సమస్యలు చెప్పుకోవడానికి,
వాటిని వివరించుకోవడానికి సమయం లేక అధ్యక్ష 2 నిమిషాలు అధ్యక్ష 1 నిమిషం అధ్యక్ష ముగిచ్చేస్తాను అంటూ బ్రతిమలాడే ఎమ్మెల్యేలు మంత్రులను మనం చూస్తూ ఉంటాం. వారికి నిజంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలండి. మిమ్మల్ని చూసి ప్రజలు, ముఖ్యంగా యువత ఇన్స్పైర్ అయ్యేలాగా ఉండాలి కానీ తిట్టుకునేలాగా అయితే కాదండి. ఇది సమాజానికి మంచిది కాదు. ఇది మంత్రి సత్యకుమార్ యాదవ్ గారికి మాది ఒక విన్నపం అండి. సార్, ఎవరో ఏదో అన్నారని ఈ విషయంలో మీరు మమ్మల్ని క్షమాపణ చెప్పడము ఏం బాలేదు సార్. ఇది అందుకు మేము మిమ్మల్ని మనస్ఫూర్తిగా మేము క్షమాపణలు కోరుకుంటున్నాం సార్. నిజంగా మీకు పని మీద ఉన్న ఆసక్తి, మీరు చేస్తున్న అభివృద్ధి, మీ యొక్క మంచి మనస్సు, రోగులు మరియు బడుగు బలహీన వర్గాల మీద మీకున్నటువంటి చిత్తశుద్ధి, మీ యొక్క టైం సెన్స్, వీటి గురించి మాకు బాగా తెలుసు సార్. ఎందుకంటే మిమ్మల్ని దగ్గరగా చూసాము, మీతో కలిసి పని చేశాం కాబట్టి మాకు మీ గురించి బాగా తెలుసు సార్. మేము మీకు ఎల్లప్పుడూ తోడుగా మీ వెంట ఉంటూ మీ వెన్నంటే ఉంటాను సార్. మీరు ధైర్యంగా ముందుకు సాగండి. ఇలాంటి చిన్న చిన్న విషయాలు పట్టించుకొని మీరు బాధపడద్దండి. ముఖ్యంగా మీరు ఆరోగ్య శాఖని ఎంచుకున్నారు, వైద్య శాఖని. ఇది చాలా ముఖ్యమైన శాఖ సార్. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్కు ఇది చాలా ముఖ్యం. ఎందుకంటే సరైన ఆసుపత్రులు లేవు, వసతులు లేవు, సరైన వైద్యం దొరక్క నరకం అనిపిస్తున్నారు జనాలు. ఇలాంటి టైంలో నిజంగా మీరు ఈ శాఖకు మంత్రివర్యులు కావడం మేము చేసుకున్న అదృష్టం సార్. మీరు మీ పీరియడ్లో మంచి ఆసుపత్రుల డెవలప్మెంట్, మంచి వైద్య సౌకర్యాలు కల్పించి మన రాష్ట్రానికి ఒక మంచి పేరు తీసుకొస్తారని కోరుకుంటూ మరొక్కసారి మిమ్మల్ని మనస్ఫూర్తిగా క్షమాపణలు కోరుకుంటూ ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ.